మీరు మంచి పేరెంట్స్ కావాలనుకుంటున్నారా? మీరు చేయాల్సింది ఇదే. తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలైపోవాలి. అలాగే పిల్లలతో మంచి సమయాన్ని గడపాలి. పనిలో పడి పిల్లలను పట్టించుకోకుండా వదిలేస్తే మీకు పిల్లల మధ్య సంబంధం బలహీనపడుతుంది. తల్లిదండ్రులు కావడం, పిల్లలను పెంచడం చాలా కష్టమైన పని. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పేరెంట్స్గా ఉండాలనుకుంటారు. కానీ తల్లిదండ్రులు అయినంత మాత్రాన బెస్ట్ పేరెంట్స్ కావడం అంత సులువు కాదండి. బెస్ట్ పేరెంట్స్ కావాలంటే మీరు కొన్ని పనులను చేయాలి. మీ లైఫ్ స్టైల్ను పూర్తిగా మార్చుకోవాలి. పిల్లలకు ఇష్టమైన విషయాలన్నీ పక్కన పెట్టకూడదు. ఇవన్నీ మీరు పాటిస్తే సమాజంలో పిల్లలను ఉత్తమంగా పెంచొచ్చు. ఏదేమైనా తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం అంత సులభమైతే కాదండోయ్. పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కలిసి ఆడటం. అవును, తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలైపోవాలి. అంటే మీరు చిన్నప్పుడు ఏం చేశారు, మీరు మీ తల్లిదండ్రుల నుంచి ఏం కోరుకునేవారో అవన్నీ మీరు మీ పిల్లలకు అందించాలి. చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఆడుకోవాలనుకుంటారు. అందుకే మీరు మీ పిల్లలతో ఆటలాడండి, కలిసి పాటలు పాడండి, డాన్స్ చేయొచ్చు, అలాగే హస్తకళలు చేయొచ్చు, పడవలు చేసి నీటిలో ఆడొచ్చు. ఇవన్నీ మీ పిల్లలకు మిమ్మల్ని ఫ్రెండ్స్గా చేస్తాయి. మీరు పిల్లలతో ఇలా ఉంటే వారు మీతో అన్ని విషయాలను పంచుకుంటారు. మరొక విషయం, పిల్లల బాధలు వినడం. పిల్లలకు ఏం బాధలుంటాయని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలు కూడా శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పని భారం ఎక్కువగా ఉన్నా మీ పిల్లలు ఏదైనా చెప్పడానికి వస్తే వారి మాటలు వినండి. ముఖ్యంగా వారిపై అనవసరంగా అరవకండి. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే వారు దాచుకోలేరు. కాబట్టి వారు చెప్పేది వినండి. ఇది పిల్లలు తల్లిదండ్రులకు సాధికారతను ఇస్తుంది. ఇది వారికి ఎంతో భారాన్ని తగ్గిస్తుంది. ఇక పిల్లలపై లైంగిక వేధింపులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. మరొకటి, హద్దులు నిర్ణయించండి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత స్వతంత్ర వాతావరణాన్ని సృష్టించినా హద్దులను కూడా నిర్ణయించాలి. పిల్లలు ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి ఎన్నో విషయాలను నేర్పించాలి. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు హద్దులు నిర్ణయించినప్పుడు వాళ్ళు దేని గురించి అహంకారపూరితంగా ఉంటారో సులువుగా తెలుసుకోవచ్చు. మరొక విషయం, ప్రజా సమస్యల గురించి. పిల్లలతో కుటుంబం, పాఠశాల పని గురించి మాత్రమే మాట్లాడడం వల్ల వారు ప్రతిదీ తెలుసుకోలేరు. అందుకే చిన్నతనం నుంచే వార్తాపత్రికలు, పుస్తకాలు చదవటం పిల్లలకు నేర్పించండి. వారానికి ఒక్కసారైనా ఏదో ఒక అంశంపై మాట్లాడడం మీ పిల్లలకు నేర్పించండి. ఈ అలవాటు మీ పిల్లల భయాలను తగ్గిస్తుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. చివరిగా, దీంతో పాటు కుటుంబ సభ్యులందరూ కూర్చుని వారానికి ఒక్కసారైనా కలిసి భోంచేయాలి. ఏ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది, ఏది బెటర్, ఏది మంచిది కాదు వంటి విషయాలను చెప్పాలి. ఎంత పని ఉన్నా, అలసిపోయినా పై విషయాలను ఎప్పుడూ బోధిస్తే తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం బలపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ నుంచే ఈ టిప్స్ పాటిస్తారని ఆశిస్తూ, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.